ఏ శుభకార్యానికైనా శుభారంభం. ఈ సినిమాలు పిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలనిపించారు? అబ్బాయి యాక్ట్ చేశాడు, అబ్బాయి పిల్లలు పాడారు. చిన్నప్పుడు క్యారెక్టర్ తిన్నడు అనేది ఉంది. అవరామ్‌కి 2 సంవత్సరాలు ఉన్నప్పుడు వాడికి మాటలు వచ్చి రాని వయసులో వాడు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు వాడొచ్చి టీవీలో నేనేదో కనిపించాను. కనిపిస్తే నానా, నానా నానా అన్నాడు ఇలాగా. ఓకే. ఏంటి? టీవీ అన్నాడు. నానా ఇన్ టీవీ, నానా ఇన్ టీవీ. యెస్, ఐయామ్ ఇన్ టీవీ. యూ ఆల్సో వాంట్ టు బీ ఇన్ టీవీ అని. ఐ వాంట్ టు బీ లైక్ నానా. ఐ వాంట్ టు బీ యాక్టర్ అన్నాడు. అది ఆ మూమెంట్ నాకు ఈ రోజుకి గుర్తు. వాడికి యాక్ట్ చేయాలని వాడే అన్నాడు. ఇప్పుడు బాబుకి 6 సంవత్సరాలు. ఆ సినిమా చేసినప్పుడు 4 సంవత్సరాలు అబ్రామ్‌కి. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు 4 సంవత్సరాలు. ఆ సినిమా చూసినప్పుడు మీకే అర్థం అవుద్ది. అంటే అది మీరు మనసులో గుర్తుపెట్టుకున్నారా? అది గుర్తుపెట్టుకొని అడిగాను, నువ్వు యాక్ట్ చేస్తావని. ఎస్ అని. కానీ ట్రైనింగ్ ఇప్పించాం అవరామ్‌కి. ఎంత న్యాచురల్ టాలెంట్ ఉన్నా గురువు లేని విద్య వృధా. ఒక గురువును పెట్టి అవరామ్‌కి నేర్పించి ఒక 2 నెలలు, దాని తర్వాత తెర ముందుకు తీసుకొచ్చాం. పిల్లలతో పాడించారు కూడా కదా. ఆర్యానా, వివియానా ట్రైన్డ్ సింగర్స్ అండి. వాళ్ళిద్దరికి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. వాళ్ళ అమ్మ చాలా స్ట్రిక్ట్ మ్యూజిక్ విషయంలో. సో ఆర్యానాకి సింగర్ అవ్వాలని ఉంది. నేను సింగరే అవుతాను అని తను కెరియర్గా అనుకుంది. సో అందుకు పాటించాను. ఈ కథని పర్ఫార్మెన్స్ మీకు ఏమనిపించింది పిల్లలు? అంటే మీ పిల్లలు అంటే ఎలా ఇష్టం ఉంటుంది? ఒక నిర్మాతగా మనకేం సంబంధం లేదన్నట్టుగా చూస్తే కంపారిటివ్గా నేను వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఒక తండ్రిగానే ఉన్నాను, కానీ నేను నిర్మాతగా ఆలోచించలా. అది రేపు మీ ముందుకు వచ్చిన తర్వాత ఆ సినిమా మీకే అర్థం అవుతుంది. మిగతా వాళ్ళు ఏమన్నారు? అందరూ చాలా బాగుంది అన్నారు. ఇప్పుడు 30వ తేదీ జనాల ముందుకు వచ్చేస్తే మీకు అర్థమైపోద్ది. రజనీకాంత్ గారు మీకు అద్భుతమైన బ్లెస్సింగ్స్ ఇచ్చారట కదా ఒక పాట విషయంలో. అది ఏంటి సార్? అది శివ శంకర నేను జనాలకి చూపిక ముందు ఆయనకి పంపించాను చూడమని. ఆయన అన్నది అది నా మనసులోనే పెట్టుకుంటా, కానీ అది నా అదృష్టంగా భావిస్తాను. మహానటుడు ఆయన రజనీకాంత్ గారు. ఆయన గొప్ప నటుడు. ఆయన చెప్పిన మాటలు నాకు ఈ రోజుకి నాకు ఏడుపు వచ్చేసింది ఆయన మాట్లాడేటప్పుడు. ఆయన సూపర్బ్ అని ఒక 4-5 మాటలు అన్నాడు ఆయన. అది నేను ఒక నటుడుగా ఇట్స్ సంథింగ్ అచీవ్డ్ అనిపించింది నాకు. అంటే ఆ పాటలో ఆయనకి ఏది నచ్చింది టోటల్గా? ఆయనకి నచ్చిన అంశం మీ నటన నచ్చిందా, పాట నచ్చిందా? నటన గురించి మాట్లాడారు ఆయన. నటన గురించి మాట్లాడారు. అది నాకు దట్స్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అంటే సినిమా రిలీజ్ కాకముందే ఒక పెద్ద నటుడి నుంచి వచ్చిన ఒక సర్టిఫికేట్, ఏ గ్రేట్ బ్లెస్సింగ్గా మీరు దాన్ని స్వీకరిస్తున్నారు. 100%. అది డెఫినెట్గా ఇట్స్ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ యూనా. డెఫినెట్గా నాకు సినిమా ఇప్పుడు దాకా చూసిన ప్రతి ఒక్కరూ అన్న మాట, వాళ్ళందరూ నేను విష్ణుని చూడలేదు, కన్నప్పని చూసాం మేము. మా నాన్నగారు అన్న మాట కూడా అదే. నాకు నువ్వు ఎన్నిసార్లు చూసినా కూడా నువ్వు కనిపించట్లేదురా, నాకు కన్నప్పే కనిపిస్తున్నాడు దాంట్లో అన్నాడు. ఆయన అంటే పెద్ద నటుడు, మహానటుడు. ఆయన చెప్పేది ఇట్స్ మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది నాకు. అయితే ఈ కన్నప్ప నిర్మాణంలో, దీన్ని డిజైన్ చేయటంలో, మొత్తం ఈ కాన్సెప్ట్ దీనిలో జర్నీలో మాయాబజార్ ఇన్స్పిరేషన్ ఉందా మీకు? మాయాబజార్ ఇన్స్పిరేషన్ నాకు ఎలాగంటే అండి, 1950స్లోనే అంత ట్రెడిషనల్గా ఉన్న తెలుగు భాషని మనం కలోక్యలుగా అందరికీ చెప్తామన్న ఉద్దేశంతో వాళ్ళు రాశారు. ఈ రోజున్న తరానికి కూడా అది సింపుల్ తెలుగే. ఆ తరానికి కూడా సింపుల్ తెలుగే. వాళ్ళ గ్రాంధికమైన తెలుగుకి వెళ్ళలేదు. అందుకే ఈ సినిమా రాసేటప్పుడు డైలాగ్లో నేను అదే ఇన్సిస్ట్ చేశాను. మీరు గ్రాంధికమైన తెలుగుకి వద్దు, పార్వతీ పరమేశ్వరులో కూడా మరీ గ్రాంధికంగా వద్దు, వెరీ సింపుల్గా చేయండి, సింప్లిఫై ద ఎంటైర్ లాంగ్వేజ్, కలోక్యల్ లాంగ్వేజ్లో వెళ్ళండి అన్న ఉద్దేశంతోనే నేను మొత్తం డైలాగులు రాయించాను. నెక్స్ట్ జనరేషన్స్ కూడా అది నిలబడుతుందని ఉద్దేశం. ఎస్, ఓన్లీ ఏంటంటే రిలేటబిలిటీ. ఇప్పుడు ఇప్పుడు చాలామంది సిటీస్లో చదివే తెలుగు పిల్లలు కూడా రిలేట్ అవ్వాలంటే తెలుగుతో గ్రాంధికమైన తెలుగుకి వెళ్ళనేసి వన్ థింగ్ ఏంటంటే, ఒకటి క్లారిటీగా, తమిళ్ వాళ్ళకు ఉన్నంత భాష పైన ప్రేమ, భక్తి తెలుగు వాళ్ళకి లేదు. ప్రాక్టికల్గా నిజంగా మాట్లాడదాం మనం. తమిళ వాళ్ళకి తమిళియన్ నా భాష అని ఉన్న వాళ్ళకు ఆ ప్రేమ, అభిమానం మన తెలుగు వాళ్ళకి తక్కువ. వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళకి చెందొచ్చు. ఇంకొక డిసిషన్ కూడా ఏంటంటే, పొన్నియిన్ సెల్వన్ అనే సినిమా వచ్చింది
నాకు తమిళ్, నేను పుట్టి పెరిగిన తమిళనాడు. పొన్నియిన్ సెల్వన్ అన్న సినిమా నేను తమిళ్లో చూసింటే నాకు అర్థం కాల. దే వెంట ఆ గ్రాంధికమైన ఒరిజినల్ తమిళ్ సెంతమిళ్ నాకు అర్థం కాల. దానివల్ల నాకు చాలా రిలేట్ అవ్వలేకపోయాను నేను. ఆ ప్రాబ్లం దీంట్లో రాకూడదన్న ఉద్దేశంతోనే నేను కలోక్కియల్ తెలుగుకి వెళ్ళాను. ఇప్పుడు ఈ పిలక గిలక ఇప్పుడు మన అందులో మాయాబజార్లో కూడా అటువంటి పాత్రలు పేర్లు పెట్టారు, పెంగళ గారు రాశారు అవన్నీ. సో వీటిల్లో కూడా ఇన్స్పిరేషన్ ఉందా, మాయాబజార్ ఇన్స్పిరేషన్ ఉందా ఇందులో? మాయాబజార్ ఇన్స్పిరేషన్ వాటిలో ఉందండి. మాయాబజార్ అనేది ఒక ట్రెండ్ సెట్టర్ కదా. ఆఫ్ కోర్స్ ఈ రోజుకి కల్ట్ ఫిలిం, మనకు తెలుగు సినిమా కాదు భారతదేశంలోని కల్ట్ ఫిలిం.